హాయ్ అండి, వెల్కమ్ టు ది మోనికాసింహవ్లాగ్స్. ఈరోజు నేను మా ఇంట్లో ఉండే ఈ చెట్టు గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది వచ్చేసేసి పసుపు చెట్టు. ఈ చెట్టుని నేను ఒక టబ్లో పెట్టుకున్నానండి. ఒక చిన్న కొమ్ము పెట్టాను, పసుపు కొమ్ము. మీరు ఈ చెట్టుని అబ్జర్వ్ చేసినట్లయితే ఫుల్ గ్రీన్గా ఎంత బుషీగా ఉందో తెలుస్తుంది. ఈ చెట్టు వచ్చేసేసి నేను పెట్టి ఒక 10 or 11 months అవుతుందండి. ఇప్పటి వరకు ఈ చెట్టుకి ఎలాంటి ఫంగస్ కానీ పురుగు కానీ ఎలాంటిది లేదండి. ఇప్పుడు చలికాలం కాబట్టి కంపల్సరీ పురుగులు పడతా ఉంటాయి ఏ చెట్టుకైనా సరే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక కొమ్మే పెట్టానండి. సైడ్ ఏమటి చాలా పిలకలు వచ్చాయి. నేను నార్మల్గా చెట్లకి ఏ ఎరువు వేయనండి, ఓన్లీ కిచెన్ వేస్ట్ మాత్రమే వేస్తాను. ఎక్కువగా ఆనియన్ పీలు, బనానా పీల్ వేయడం వల్ల ఏ చెట్టుకైనా సరే గ్రోతింగ్ చాలా బాగుంటుందండి. నేను ఈ చెట్టు విషయంలో చేసిన తప్పు ఏంటంటే, ఇది వచ్చేసేసి చాలా పెద్ద టబ్ అండి. ఇందులో ఒక్కవైపు మాత్రమే పసుపు కొమ్ము నాటాను. సెంటర్లో నాటుంటే ఇంకా బాగా వచ్చుండేది. ఈ టబ్లోనే కొద్దిగా దొండతీగ నాటాను, ఒకవైపు ఈ తిప్పతీగ కూడా పెట్టానండి. ఈ తీగలు డిస్టర్బ్ కాకూడదని పసుపు ఒక పక్కకి పెట్టాను. ఈ పసుపు చెట్టు వచ్చేసేసి హెల్తీగానే గ్రీన్గానే ఉంది, కానీ ఒక పక్కకు ఉండడం వల్ల లోపల పసుపు ఎలా ఉందో తీసినాక చూడాలి. నార్మల్ టైంలో కంటే చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి చెట్ల విషయంలో. ఎందుకంటే చలికాలంలోనే ఎక్కువ ఫంగస్లు కానీ పురుగులు కానీ పడుతుంటాయి చెట్లకి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆకు మొత్తం ఇట్లా అయిపోయినాక పసుపు రెడీ అవుతుందండి కింద భూమిలో. ఫస్ట్ ఆకు ఎల్లో కలర్కి మారి ఆ తర్వాతకి ఎండిపోయినట్టుగా అయిపోతుందండి. లాస్ట్ టైం నేను పసుపు పెట్టినప్పుడు 1 yearకే పంట వచ్చేసేసింది, పసుపు వచ్చేసేసిందండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఒక పక్కకే పసుపు కొమ్ము పెట్టడం వల్ల టబ్ కూడా పగిలిపోయిందండి. పసుపు బాగా మట్టిలో ఊరుతా ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే అర్థమైపోతుందండి, ఇంకా గ్రీనిష్గానే ఉంది పసుపు. మీరు మాత్రం ఇలా టబ్లలో కానీ పాట్లల్లో కానీ పసుపు పెట్టాలనుకుంటే సెంటర్లో పెట్టండి. అలా పెట్టడం వల్ల మట్టిలో పసుపు కొమ్ములు బాగా స్ప్రెడ్ అయ్యి పసుపు బాగా వస్తుందండి. నాకు ఇక్కడ వచ్చేసేసి ఆల్రెడీ ఆకులు లైట్గా పసుపచ్చగా అవుతున్నాయండి. నెక్స్ట్ ఈ ఆకులంతా డ్రై అయిపోయిన తర్వాత పసుపు తయారవుతుంది. లాస్ట్ టైం వచ్చేసి నేను పసుపు చెట్టు కింద నెలలో పెట్టానండి, అది బాగా వచ్చేసింది. ఈసారి ట్రై చేద్దామని చిన్న ముక్క తీసి టబ్లో పెట్టాను. పసుపు చెట్లు ఇంట్లో పెంచుకోవడం చాలా ఈజీ అండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి పురుగులు ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి వచ్చేసేసి ఆకు మొత్తం తినేస్తాయండి. ఇవి పగలు పెద్దగా కనిపించవండి, ఈవినింగ్ టైంలో బయటికి ఎక్కువగా వచ్చేస్తాయి పురుగులు. ఇవి ఏ మందు వేసినా ఏది వేసినా పోవండి. ఈ పురుగులు కనిపించినప్పుడు తీసి పడేసేస్తే ఆ పురుగుల ప్రభావం కొంచెం చెట్ల మీద తగ్గుతుంది. మనం ఇంట్లో న్యాచురల్గా పెంచుకుంటుంటాం కాబట్టి చెట్లని ఎలాంటి పురుగుల మందు లేకుండా ఓన్లీ కిచెన్ వేస్ట్, అలాగే మనం బియ్యము పప్పులై కడుక్కుంటుంటాం కదండి, ఆ వాటర్ వేసి మనం హెల్తీగా బుషీగా పెంచుకోవచ్చు చెట్లని. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.